ఈరోజు వివిధ అంశాల మీద సుదీర్ఘంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా సమావేశం ఆద్యంతం అంటే కోర్స్ అఫీషియల్గా లెక్కలన్నీ చూపించుకుంటూ ప్రతిదీ కూడా అథెంటికేటెడ్ ఆధారాలతోనే మాట్లాడుతూ మధ్యలో ఒకటే నవ్వులు, పిట్టకథలు, పంచులు, సెటైర్లు. మామూలు మీడియా సమావేశాలకి చాలా భిన్నంగా ఈరోజు జగన్ గారి ప్రసంగం చాలా చాలా అంటే ఒక్కోసారి ఆయనే పగలబడి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు జగన్ గారు చెప్పినటువంటి ఒక పిట్ట కథ ఏదైతే ఉందో ఆ పిట్ట కథ చెప్పి అది కూడా నవ్వుకుంటూ ఒకటే నవ్వులు. పిట్ట కథ ఏమంట, ఒక ఊర్లో ఉంటుందట. ఆ ఊర్లో ఒక అమాయకుడు భుజం మీద ఒక మేకపిల్లని వేసుకొని బయలుదేరతాడట. ఫస్ట్ ఒకడు వస్తాడట, అయ్యి నీ కుక్క భలే ఉంది కదా అంటాడట. ఆ అమాయకుడు అంటాడట, అరే నేను మేకను కదా వేసుకున్నా, వీడేంది కుక్క అంటాడు అని చెప్పి అట్లే ముందుకెళ్తాడట. ఇంకొకడు వస్తాడట, వచ్చి అయ్యి నీ కుక్క భలే తెల్లగుంది ఏడగొనుక్కున్నావు అంటాడట. నీ కుక్క భలే తెల్లగుంది ఏడగొనుక్కున్నావు అంటాడట. హాయ్, నేను వేసుకున్నదేమో మేకను, ఒకడేమో కుక్కనే, ఈడేమో కుక్క భలే తెల్లగుంది అంటాడు. ఏంది నాకేమన్నా మైండ్ పని చేయలేదా, కళ్ళు కనపరాలేదా అని చెప్పి అనుకుంటూ ముందుకెళ్తాడట. ఇంకొకడు వస్తాడట, అయ్ నీ కుక్క చాలా అంటే చాలా బాగుంది, ఎంత కొనుక్కున్నావు, మాకు అమ్ముతావా, చెప్పు ఎంత కమ్ముతావు నీ కుక్కను అంటాడట. ఇదేంట్రా ఇది, నాకు పిచ్చి పట్టిందా, వీళ్ళకి పిచ్చి పట్టిందా? మేకను వేసుకుంటే కుక్కని అంటాడు, ఒకడు కుక్క బాగుందంటాడు, కుక్క తెల్లగా ఉందంటాడు, ఒకడేమో ఏడ కొనుక్కున్నావు మాకు అమ్ముతావా అంటాడు. అని చెప్పి అరే ఏమైంది, నాకు బాగాలేదా, ఏమైందా, వీళ్ళకి ఏమన్నా అని చెప్పి అట్లే ముందుకు పోతుంటాడట. నాలుగో వాడు వస్తాడట, ఎందుకు ఆ కుక్కను భుజా పెట్టుకొని మోసుకుంటూ పోతున్నావు, కిందకి దించితే నీతో పాటు నడుచుకుంటూ వస్తుంది కదా అంటారట. అరే వాడు కుక్కనే, ఇంకోటి తెల్లగుందేనా, ఇంకోటి ఎంత కొనుక్కున్నావా నాకు అమ్ముతావా అని, ఇంకొకడేమో కుక్కను దించితే నడుచుకుంటూ వస్తుంది కదా, దాన్ని ఎందుకు భుజానికి వేసుకున్నావు అంటున్నారు అని చెప్పి పాపం ఈ అమాయకుడు పిచ్చిరేగి దాన్ని వదిలిపెట్టేసి, ఇది మేక కుక్కేనేమో అనుకుని ఆ కుక్కనాడు వదిలిపెట్టేసి వచ్చేస్తే ఇదే సందని చెప్పి ఈ నలుగురు దొంగలు ఉన్నారు కదా, ఫస్ట్ అడిగిన దొంగ, సెకండ్ అడిగిన దొంగ, థర్డ్ అడిగిన దొంగ, ఫోర్త్ అడిగిన దొంగలు, ఈ నలుగురు దొంగలు ఆ మేకను మంచిగా కోసుకొని బిర్యానీ వండుకొని తినేశారట. బిర్యానీ వండుకొని తినేశారట. ఇందులో మొదట అడిగినటువంటి వ్యక్తి, మేకను కుక్క అడిగినవి అన్న వ్యక్తి ఎవరంటే తెలుసా, చంద్రబాబు నాయుడు గారట. సెకండ్ మేక ఎక్కడ కొన్నావు తెల్లగా, కుక్క ఎక్కడ కొన్నావు తెల్లగా ఉందన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఎవరో దత్తపుత్రుడు అట. జగన్ గారు చెప్పిన సేమ్ పదం, దత్తపుత్రుడు అట. మూడో వ్యక్తి ఎక్కడ కొనుక్కున్నావు మాకు అమ్ముతావా కుక్కను అని చెప్పి అడిగారు కదా, ఆ వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు వదినమ్మట అండ్ బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులట. బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నలుగురు. నాలుగో వ్యక్తి, ఎందుకు కుక్కను భుజానికి వేసుకున్నావు, కింద వస్తే నడుస్తుంది కదా అన్నారు కదా, ఆ నాలుగో వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అట. ఆ భుజం మీద ఉన్న మేకేమో రాష్ట్రం అట, ఆ మేకను మోస్తున్న అమాయకులేమో ప్రజలట. బాగా చెప్పి వాళ్ళే అతికించి చెప్పేసారు మొత్తం మీద. ఇదే కథ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ప్రజలు ఏమంటారు, రాష్ట్రం అనేటివి లేవు, బట్ సేమ్ కథే. భుజం మీద ఉన్నదేమో ఆ మేక రాష్ట్రం అంట, మోస్తున్నది అమాయకులేమో ప్రజలట. సో వీళ్ళు ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారు, ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారని చెప్పి వివరించే క్రమం మాత్రం మొత్తం చెబుతూ పగలబడి విరగబడి మరీ నవ్వుతూ చెప్పారు. భలే సెట్ అయింది అనిపించింది యాక్చువల్గా కథ మాత్రం.